వెల్కమ్ బ్యాక్ టు రోష్నీస్ మ్యాజిక్. ఏం చేస్తున్నారు? అందరు బాగున్నారా? నేనైతే సూపర్. మీరేం చేస్తున్నారు? సమ్మర్లో ఎక్కడికెక్కడికి పోయినారు? ఎండల కాలంలో ఎక్కడికెక్కడికి వెళ్ళినారు? ఏం చేసినారు? నాకు కమెంట్ చేయండి ఒకసారి. నేనైతే చిన్న వెకేషన్కి వెళ్ళాను మా అమ్మోళ్ళ ఇంటికి పోయినప్పుడు. చిన్నదంటే అదే ముక్కుబడి యాటలకు వస్తారు కదా, అక్కడికి వెళ్ళినామన్నమాట. జమ్మలమడుగు దగ్గర మైలవరంలో గురప్ప స్వామి అని ఉన్నాడు, అక్కడికి వెళ్ళినాము మేమైతే. చూడండి అసలు ఎన్విరాన్మెంట్ ఎంత పీస్ఫుల్గా ఉందంటే అంత పీస్ఫుల్గా ఉంది. ఎందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలా, ఆ రోజు మటుకు చాలా చల్లగా ఉండింది, అంత వేడి లేదు. ఇదైతే అన్నదాన సత్రం, మేము పోయినప్పటికి ఇంకా ఓపెన్ కాలేదు. ఇక్కడ టిఫిన్ మధ్యాహ్నం అన్నం వరకు పెడతారు, సాయంత్రం ఎవరు ఉండరులేండి. ఇది చూడండి మా అమ్మ పొంగుబాలు వంగేస్తుంది. ఇక్కడ చాలా పవర్ఫుల్ అండి దేవుడు మటుకు. మీరు అంటే ఎట్లా చెప్పచ్చు అంటే దీనికి ఎగ్జాంపుల్ ఉంది. ఏదన్నా తప్పు చేసి ఈ గుడికి గన వెళ్ళి పొంగుబాలు పెట్టినామంటే ఆ పొంగుబాలు ఎంతసేపటికి రావు. మీరు 2 hours పెట్టినా 4 hours పెట్టినా అస్సలకే కానీ రావు. ఆ చూడండి పొంగుబాలు వచ్చినాయి. ఇంకా మా అవ్వ బెల్లమన్నం వండుతుంది. మీద ఎంతమందికి తెలుసు బెల్లమన్నం అంటే? అదే అండి బెల్లం పరమాన్నం. మా సైడ్ అయితే బెల్లమన్నం అంటారు. అండి పాలు బాగా పొంగు వచ్చినాయి. మా అమ్మోళ్ళకి ఒక 1/2 hour కల్లా పొంగు వచ్చినాయి, ఎక్కువసేపు ఏం పెట్టలేదు. చాలామందికి చాలా లేట్ అవుతూ ఉంటుంది. ఇందులో బియ్యము అందుకని వేస్తున్నారు. ఇక్కడైతే బియ్యం అయితే వాష్ చేసేయరు, అట్లానే డైరెక్ట్ వేస్తారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కొన్ని గుప్పెలు తీసుకొని వేస్తారు. మెయిన్గా ఆ ఇంట్లో ఎవరైతే పెద్ద పిల్లలు ఉంటారో వాళ్ళు వేస్తారు. ప్రతిసారి నేను వేస్తాను అంటే ఈసారి మా తమ్ముడు కొట్టేసినాడు ఛాన్స్. నేనేం చేస్తానా అనుకుంటున్నారా? చూడండి కానస్ అది రోజు చేసే కామన్ పనే చేస్తా అంట. వీడియో తీస్తానా అనుకోవద్దు, ఈ వీడియో మా చెల్లెలు తీసింది, అందుకే తను వేయలేదు బియ్యము. అంతా చూడండి ఎట్లా అందరూ వండుకోవడం, పొంగళ్ళు అలా వదిలేసి వెళ్ళిపోతారు. ఆ పొంగల్ కుండ ఒక్కటి తీసుకొని వెళ్ళిపోతారు ఇంకా దేవుడి దగ్గర ప్రసాదం పెట్టడానికి. అసలు పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టుకోకుండా ఇదైతే వండుతారు. అసలుకి ఏమే కానీ తినకూడదు కూడా. ఇది అంటే ముక్కుబడి ఉన్న వాళ్ళు అని కాదు కానీ మా అమ్మోళ్ళకి ఇంటి దేవుడు అనమాట. ఎవ్రీ 3 years కానీ 5 years కానీ 9 years కానీ ఇట్లా మేకపోతు పెట్టుకుంటారు. ముక్కుబడి ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ పెట్టుకుంటారు. కొంతమంది పెళ్ళైన వాళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళతో కూడా పెట్టిస్తూ ఉంటారు. ఈ ఇంటి దేవుడు ఉన్న వాళ్ళు మటుకు ఖచ్చితంగా మర్చిపోకోకుండా ఆయన 3 years కానీ 5 years కానీ 9 years కానీ కంపల్సరీ పెట్టుకోవాల్సిందే. లేకపోతే దేవుడు చాలా చూపిస్తాడు మనకు, అప్పుడే ఇండికేషన్స్ తెలిసిపోతుంటుంది కదా. చూడండి మా చెల్లెలు కరెక్ట్గా తీయలేదు వీడియో, ప్లీజ్ ఇగ్నోర్ దట్. ఎందుకంటే తనకు అలవాట్లేదు కదా, నేను వేరే పనిలో ఉన్నా, తనకు ఇచ్చిన వీడియో తీయమని. మా అమ్మ అయితే ఫస్ట్ నుంచి భయపడతాను వస్తుందా రాదా అని. ఇక్కడైతే ఇంకా పొంగబాలు పెట్టేసినాక మేకను కోసినారు. ఇంకా ఇక్కడ మేకడ అని పలుకుతుంది కోసిన తర్వాత, అలా పలుకుతేనే అది స్వీకరించినట్టు స్వామి. అది మటుకు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. కోసిన వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి దేవుని దగ్గర పెడతారు. ఇదండి నేను వచ్చిన చూడు, నేనేం చేస్తాను, వంట చేస్తాను, వైట్ రైస్ చేస్తా, బిల్డప్ ఇవ్వద్దు అనద్దు. తర్వాత కూడా చేసినా మా చెల్లెలు అదొక్కడే తీసింది. తిరువాత అన్నము, మటన్, చికెన్, లివర్ ఫ్రై అవన్నీ చేసినాను కానీ మా చెల్లెలు అదొక్కటి తీసింది. ఇంకా మిగతా గుళ్ళ అంతా కవర్ చేస్తుంది. ఇదైతే గంగమ్మ గుడి. మైవా ఫుల్గా చూపిస్తుంది నేను వీడియోలో బాబడల్లా అని. మా మామ, మా చిన్నది అందరు ఈడైతే చల్లగా ఉందని అందరూ ఇడికొచ్చి అనుకున్నారు. ఆడ వంటకాడ వేడి కదా, పిల్లలు అస్సలు ఉండలేకపోయినారు, అందుకే వాళ్ళని ఇక్కడ తీసుకొని వచ్చి పండబెట్టుకున్నారు. ధ్వజస్తంభం ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ దొరికే ప్రసాదం ఎక్కడ దొరకదండి, అసలు అంత టేస్టీగా ఉంటుంది. అట్టి పండ్లతో చేస్తారు, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అంటే పరమాన్నం మాదిరే ఉంటుంది, కాకపోతే అట్టి పండ్లతో చేస్తారు దాన్ని. నాకైతే చాలా ఇష్టం. గురప్పనికి వచ్చిన ప్రతిసారి మిస్ కాకుండా తింటా. అట్లానే ఇది డొనేషన్ సెంటర్ అనమాట. ఫస్ట్ ఇది అంటే మీకు ఏదన్నా చందా ఇవ్వాలనుకున్నా, ఏమి ఇవ్వాలనుకున్నా ఇక్కడ ఇచ్చేస్తారు. చూడండి ఎక్కడ చూసినా మైవ చెప్తాంది, ఆ పాదాలు గురప్ప స్వామివి, వాళ్ళన్న గైబు స్వామి పైన ఉన్నాడు, ఈయన గురప్ప స్వామి ఈడ కిందికి వచ్చినాడు, ఎండలో ఉంటాడు, ఈయన పైకప్పు ఉండదు అని చెప్తాంది. ఈడ సాము మా చెల్లెలు మటుకు అది రికార్డ్ చేయడం మర్చిపోయింది. నేను వాయిస్ ఓవర్ ఇస్తాను. అంత క్లమ్జీగా ఉంటే నేను వాయిస్ ఓవర్ ఇస్తాను. అంత గుడి ఆవరణం చూడండి ఎంత ప్రశాంతంగా, అస్సలకి ఎంత బాగుందో.
ఈ గుడి కట్టడానికి డోనర్స్ ఇచ్చింటారు కదా అమౌంట్, వాళ్ళవి ఫొటోస్ అంతా మొత్తం ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకొని మరి ఫొటోస్ తీసుకొని మరి అతికిచ్చినారు. ఇక్కడ ప్రతి ఒక్క మూలలో పేర్లన్నీ ఎవరెవరు ఇచ్చినారు అని చెప్పింటారు. అసలుకి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది. అయితే స్వామి మటుకు పైన గోపురం ఏముండదు స్వామికి, ఆయన ఎండలోనే ఉంటారు. ఆయన శాపం అని చెప్తారు, ఆయనకు శాపం అది, ఎండలోనే ఉండాల ఆయన అని. చూడండి, ఈయన గురప్ప స్వామి అసలు మోస్ట్ పవర్ఫుల్ గాడు నాకు తెలిసినంతలో. చాలా అంటే చాలా పవర్ఫుల్ ఆయన. మనం ఏదైనా మనసులో ఖచ్చితంగా కల్మషం లేకుండా కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఆయన. అయితే మైవే చూపిస్తాను చూడు, మైవే ఇప్పుడు మీకు గైడ్ మొత్తం తిప్పి తిప్పి చూపిస్తుంది. అసలు ఈడ గుడి ఉంది, ఆడ గుడి ఉంది అని మొత్తం. ఇంకా మైవకు మా చెల్లెలకి ఇచ్చిపెట్టినా ఇంకా వీడియోలు తీస్తున్నారు. ఈ ప్లేస్లోనే పొంగల్ వండుతారనమాట. అంతా చూడండి, అసలుకి గుడి అంతా చాలా పెద్దగా ఉంటుంది. కొత్త వాళ్ళు వచ్చే మటుకు కన్ఫ్యూజ్ అవుతారు. ఆ గుడికి ఈ గుడికి ఇంటర్ కనెక్షన్ ఉంటుంది, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. మా ఇవ్వ టెంకాయలు కొట్టించుకుంటుంది. ఇక్కడనైతే నాగులు. ఇక్కడ స్పెషల్ ఏంటంటే నవగ్రహాలు ఉండవు, కానీ నవగ్రహాలకు సంబంధించిన చెట్లు ఉంటాయి. చెట్లను నవగ్రహాల మాదిరి కొలుస్తారు ఇక్కడ. చూడండి, అదే ఆ ప్లేసే అది. చెట్లన్నిటినీ నవగ్రహాల మాదిరి కొలుస్తారు. అంతా ఆర్కిటెక్చర్ అంతా సూపర్ ఉంది అసలు. అదంతా ఈ నడవని డెవలప్ చేసినారు. పైన అయితే పుట్ట ఉందన్నమాట, పుట్టనాగమ్మ అంటారు, పుట్టగంగమ్మ అంటారు. నాకు సరిగ్గా తెలియదు, సారీ తప్పు చెప్పింటే. చూడండి, ఈ మెట్లు ఎక్కి పైకి పోవాలా. మా వాడు పోయినాడో లేదో, నేను కూడా మీతో పాటే చూస్తాను ఆ వీడియో కూడా. పోయినాడు లేండి, పైకి ఎక్కిపోయినారు. మెట్లు అయితే చాలా ఉంటాయి. ఫస్ట్ పోయి ప్రసాదం పెట్టి రావాలా. ఉపవాసం ఉండేటోళ్ళకి కొంచెం కళ్ళు తిరుగుతూ ఉంటాయి, కానీ దేవుని మీద భక్తితో అదంతా ఏం పట్టించుకోరు, పోయి పెట్టేసి వస్తారు. ఎంత ఎండలో అయినా సరే దేవునికి పొగ్గలు పెట్టినాకనే మనం నీళ్ళు కూడా తాగాల్సిందే, అంతవరకు నీళ్ళు కూడా తాగకూడదు. చూడండి, ఇక్కడ క్లోజ్ చేసినారు అంతలోకి. ఆడ పుట్ట కింద ఉంటుంది అమ్మవారు. ఇక్కడంతా పైన ఇంకా ఫోటో స్పాట్ కూడా. ఈ గండికోట ఉంది కదా, గండికోట దగ్గర మీకు ఐడియా రావడం కోసం చెప్తాను. గండికోట దగ్గర ఇది గండికోటలో ఫొటోస్ తీసుకొని ఇక్కడికి వస్తా అంటారు దాదాపు. ఇక్కడంతా ఎప్పటికీ నీళ్ళు ఉంటాయి, కాకపోతే ఇప్పుడు ఎండిపోయినట్టుంది. కొన్ని ఉన్నాయో లేదో కూడా లేదు, ఎండిపోయింది మొత్తం. అయితే ఎప్పటికీ, నేను చిన్నప్పుడు అయితే ఎప్పటికీ నీళ్ళు ఉంటాండే అక్కడైతే. నేను కూడా పోక 5 years అయితే అనుకుంటా. ఫుల్గా వాటర్ అందుకుంటాయి. కార్తీక మాసంలో అందుకొస్తే ఫుల్గా వాటర్ పడుతూ ఉంటాయి. ఆ కొండల్లో నుంచి వాటర్ పడుతూ ఉంటాయి. అంతా ఇప్పుడు సమ్మర్ కదా, అంతే ఎండిపోయింది మొత్తం. అస్సలు వాటర్ పడేటప్పుడు చూడాలా, అస్సలు సూపర్ ఉంటుంది. నా దగ్గర కొన్ని విజువల్స్ ఉంటే మళ్ళీ ఎప్పుడన్నా షార్ట్స్లో పోస్ట్ చేస్తాను. వాటర్ పడే ఉంటే ఎతుకుతాను. చూడండి, ఇంక కింద నుంచి వ్యూ ఇది. మా వాడు ఏందేందో తీసినాడు, మొత్తం పిచ్చి పిచ్చిగా తీసి పెట్టినాడు. ఇదైతే మా తమ్ముడు తీసినాడు, మా చెల్లెలు కాదు. వాడి పని అయిపోతానే వచ్చి తీసి ఇచ్చినాడు వీడియో. మా చెల్లెలు సరిగ్గా తీయకపోతే వాడు వచ్చి తీసినాడు. వాడు పాపం ఓపిక చేసుకొని తీసి ఇచ్చినాడు. అందుకే మొత్తం ఏమే కానీ కట్ చేయకోకుండా రాగా అట్లనే పెడతానా. ప్లీజ్ మీరు కూడా వాచ్ చేయండి అట్లనే. ఇదైతే పార్కు, దీనికైతే గేట్లు ఏమి ఉండవు, అందరు దూకిపోతారు. గేట్ ఓపెన్ చేసింది ఇక్కడ. మేము పిల్లప్పుడైతే అస్సలు ఓపెన్ చేసేటోళ్ళు కాదు, ఎప్పటికీ గేట్ క్లోజే. కానీ దూకిపోయి ఆడుకునేటోళ్ళం ఖచ్చితంగా. ఏం పెద్దగా కొత్తగా ఏముండవు, ఉయ్యాలు జారే బండి అవే. కానీ దానిల కోసమే క్యూ నిలబడి, దానిల కోసమే గుట్లాడి, దానిలతోనే ఆడుకొని వస్తే అదొక సాటిస్ఫాక్షన్. ఎంత అయిపోయి చేసుకొని ఇంటికి వచ్చినాక మ్యాంగో లస్సీ చేసుకొని తాగినాం చూడు మరుసటి రోజు. ఇప్పుడు సూపర్ ఉంది. అంత స్ట్రెస్ తర్వాత ఒక సూపర్ డెజర్ట్ తింటే సూపర్ ఉంటుంది కదా, అట్లా అని మ్యాంగో లస్సీ చేస్తాను. చూడండి, మ్యాంగోలు 3 తీసుకున్నా, కోసేసి తర్వాత చక్కెర, తర్వాత పాలు, ఇంతే ఇంగ్రీడియంట్స్. సూపర్ అంటే సూపర్ ఉంటుంది అసలుకు. ఫస్ట్ మ్యాంగోస్ అన్నీ వేసుకుంటాను. చూడండి, వేసేసిన మ్యాంగోస్ అన్నీ. నా తిప్పలు చూడు, స్టూల్ ఎక్కి మరీ తీస్తానా, మీకు కాళ్ళు ఏమో కనిపిస్తా ఉంటాయి నావి. ఫస్ట్ పాలు వేసుకొని, అంటే పిచ్చి పిచ్చిగా తీసిందేమో మా చెల్లెలు తీసింది, పిచ్చి పిచ్చిగా తీసింది, అంత ప్రొఫెషనల్ ఏం కాదా బాబా.
ఫస్ట్ పాలు వేసుకొని తర్వాత మ్యాంగోస్, చక్కెర, పాలన్నీ నేను పచ్చిపాలే తీసుకుంటాను. పచ్చిపాలు అయితేనే బాగుంటాయి, అంటే నేనైతే పచ్చిపాలు తీసుకుంటా, బాగుంటాయి. అది మీ ఆప్షన్. కాంచినేటి తీసుకుంటారేమో కాంచినేటి అయినా తీసుకోవచ్చు, ఏం ఇష్యూ, అదేం పెద్ద ఇష్యూ కాదు. నేనైతే పచ్చిపాలే తీసుకున్నా. తర్వాత చక్కెర వేసేసుకున్నా. అన్ని పాలకు అంత కొంచెం చక్కెర పట్టింది. అంటే షుగర్ మేమైతే ఎక్కువ బాగానే తింటాము, అందుకే వేసుకున్నా అంత షుగరు. మీ ఇష్టం, మీరు ఎంత షుగర్, మీ షుగర్ బట్టి. పుల్లగా ఉంది కాబట్టి ఇది కూడా అంత వేసిన, లేకపోతే అంత వెయ్యను అస్సలకి. అంత తీయగలేవు ఈసారి మాడి పండ్లు. మీ ఏరియాలో కూడా అంత తీయగా ఉన్నాయా లేదా నాకు ఒకసారి కమెంట్ చేయండి. మా ఏరియాలో అయితే అస్సలు తీయగలేవు, ఏదో ఉన్నాయంటే ఉన్నాయనేటట్టు ఉన్నాయి. ఇది బాగా పోస్ట్ పెట్టి ఇది పెద్ద షార్ట్ లాగా తీద్దాం అనుకున్నా, కానీ అట్టర్ ఫ్లాప్ అయింది అసలుకి, అందుకే వీడియోలో పెడతాను. అది అట్లా ఆన్ చేస్తానే ఇట్లా జుమ్మని ఎగిరి కొట్టుకుంది. ఇంకా మా అమ్మ వస్తే తిడతాదని క్లీన్ చేసిన. చూడండి ఎట్లా కాడుతుందో. ఇంకా గ్లాస్లోకి పోసుకొని నేనైతే మా అంగట్లో దొరికిన కప్ ఐస్ క్రీమ్ పెట్టి షో చేద్దాంలే అనుకున్నా. అది తీరా చూస్తే వేరే ఫ్లేవర్ తెచ్చింది మా చెల్లెలు. ఒకటి ఏమంటే ఒకటి తెచ్చింది. ఇక చేసేది ఏం లేక నోరు మూసుకొని అది వేసిన అనమాట. కానీ ఇదైనా బాగానే ఉంది. ఇదేందో గడ్బడ్ అంట, బాగానే ఉంది. ఇది కూడా అంత వరస్ట్ ఏం లేదు, సూపర్ ఉంది. మరీ సూపర్ ఏం కాదు కానీ బాగానే ఉంది. చూడండి అసలుకి కలర్ఫుల్గా కానొస్తుంది కదా, అదేంటి ఎల్లోగా ఉండాలి కదా, అంత వైట్గా ఉంది. అంటే మా అమ్మోళ్ళ మిక్సీ ప్రభావం అది. మనం ఏం చేయలేము అట్లా మిక్సీలని. మా అమ్మ పురాతన కాలం నుంచి ఆ మిక్సీ వాడుతుంది, దాన్ని వదలమేలే. ఎంతమంది చెప్పినా దాన్ని వదలలే ఆ మిక్సీని, దాన్ని వాడుతూనే ఉంటుంది. నా వంటలు ఇట్లా ఫ్లాప్ అవుతూనే ఉంటాయి, కానీ టేస్ట్ మటుకు సూపర్ వచ్చింది.